నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల మద్దతు ఆమోదం ఉండాలని ఉద్దేశంతోనే కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని స్పష్టీకరణ. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వం ద్వారానే సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిన ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పురంధరేశ్వరి. బీసీ కార్పొరేషన్లకు జరుగుతున్న అన్యాయంపై నిరసన దీక్ష చేపట్టిన నాగవంశం సాధికార సమితి. వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసగించిందని ఆరోపించిన టీడీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులతో చంద్రబాబు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అవి ఆయన మాటల్లోనే పార్టీ అభ్యర్థులను కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాం. ఇందుకోసం 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు. అలాగే సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థులు ఎంపిక చేశామన్నారు. గతంలో ఎప్పుడు ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా గెలిపే లక్ష్యంగా ఎంపిక జరిగిందని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన పొత్తు అని తెలిపారు. పొత్తులు ఎన్ని పెట్టుకున్నా గెలిచేది జగనేనని వెల్లంపల్లి సాయి అశ్విత అన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తన కుమార్తె సాయి అశ్విత, అల్లుడు మంచుకొండ చక్రవర్తి తదితర కుటుంబ సభ్యులు డిప్యూటీ మేయర్ అవుతు శైలజ శ్రీనివాసరెడ్డితో కలిసి స్థానిక 58వ డివిజన్ తోటవారి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఆదరించి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలనే కావాలని కోరుతున్నారన్నారు. కొందరైతే రావణాసురుని పాలన వద్దు, రాముడి పాలన కావాలని, రాముడి పాలన జగన్మోహన్ రెడ్డి హయాంలో చూశామని చెప్తున్నారని తెలిపారు. 58వ డివిజన్ తోటవారి వీధిలో గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మేము తొక్కిన ప్రతి గడపలో జగనన్నే రావాలి, జగనన్నే కావాలని చెప్పి ఇక్కడ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. వారి ఇంటికి ప్రతి పథకం, దాదాపు ఎన్నో పథకాలు వారికి అందజేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ జగనన్నే రావాలి, ఈ పథకాలు ఇలాగే కొనసాగాలి, అభివృద్ధి కూడా అలాగే కొనసాగాలని చెప్పి వారు భావిస్తున్నారు. ఈ రోడ్డు చూస్తే ఇక్కడ ఈ గత గవర్నమెంట్లో ఏమీ చేయలేదు. ఈ గవర్నమెంట్లో ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇక్కడ వీరు అభివృద్ధి చేశారు. తప్పకుండా ఇక్కడ వారు ఓన్లీ జగనన్నకు మాత్రమే వారు సపోర్ట్. ఇక్కడి ప్రజలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్లంపల్లి గారు వెస్ట్లో ఎంతో అభివృద్ధి చేశారు. అదే అభివృద్ధి వీరు ఇక్కడ కోరుకుంటున్నారు. తప్పకుండా వెల్లంపల్లి గారిని గెలిపించుకుంటామంటూ మాకే హామీ ఇస్తున్నారు. మేము అందరం చాలా ఆనందంగా ఉన్నాం. తప్పకుండా వీరికి సేవ చేయడానికి ఎదురు చూస్తున్నాం. నమస్కారం అండి. ఇక్కడ 58వ డివిజన్లో తోటవారి వీధిలో ఉన్నాము. ఇక్కడ ఓట్లు అడగడానికి జనాల దగ్గరికి వెళ్తే చాలా మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇచ్చారండి. మాకు డెవలప్మెంట్ వైజ్గా కానీ అన్నీ చాలా బాగున్నాయి. మాకు ఈ పథకాలు వస్తున్నాయని వాళ్ళే తిరిగి ఆనందంగా చెప్తున్నారు. మళ్ళీ మీరే కావాలి, మీకే ఓటేస్తామని చెప్పి. కొంతమంది అయితే మేము రావణాసుడిని కోరుకోవట్లేదు, రాముడిని కోరుకుంటున్నారని కూడా చెప్తున్నారు. సో ఇక్కడే అందరు జనాల్లోనే మళ్ళీ ఇక్కడే ఈ జెండానే ఎగరబోతుంది అని చాలా గట్టిగా నేను చెప్తున్నానండి. మా నాన్నగారికి ఓటేయండి. అక్కడ కొంతమంది అక్కడ డెవలప్మెంట్ కూడా చూసాము. ఇక్కడ కూడా మేము అదే కోరుకుంటున్నాం. మళ్ళీ మీ నాన్నగారిని తీసుకొస్తాం, జగన్ గారి జెండానే ఇక్కడ ఉంటుంది అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. అందరూ తప్పకుండా. కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆ టైంలో అంటే నేను అభ్యర్థిగా ఉన్న టైంలో నేను తిరిగినప్పుడు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. దాన్ని మేమందరం కూడా కమిషనర్ గారు, ఎమ్మెల్యేస్, మేయర్లు అందరం కూడా కలిసి మరి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. దాని ద్వారానే రేపు మా అందరికీ కూడా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనేటువంటిది ఆశిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం కూడా చెప్పాలా, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ కూడా మమ్మల్ని ఢీకొనేటువంటి సత్తా వాళ్ళకి లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నియోజకవర్గంలో అభివృద్ధి అవ్వచ్చు, రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం నేరుగా ఇంటికి పంపిస్తూ ఉన్నారు. గతంలో నేరుగా ఇంటికి అనేటువంటి వ్యవస్థ మీ 41 ఏళ్ల సర్వీస్ ఉన్నటువంటి అనుభవం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఏనాడన్నా చేశాడా? ఎన్నికలు కూడా రాకముందే ఓటమి భయంతో జగన్ ముందే చేతులెత్తేశారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు.
బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తూ టీడీపీ నాగవంశ సాధికార సమితి కన్వీనర్ ఎరుబోతు రమణారావు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బోండా ఉమా, నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్, జనసేన పార్టీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వంశీ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారన్నారు. వచ్చే 50 రోజుల్లో వైసీపీ చేసిన దుర్మార్గపు పనులను ఎండగట్టి టీడీపీ అధికారంలోకి రావడానికి కష్టపడతామన్నారు. బడుగు బలహీన వర్గాలు ధీమాగా ఉండాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వాలు రావాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలు 50 రోజుల సమయం ముందే జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ఓటమిని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాస్తో కూస్తో గౌరవప్రదమైనటువంటి స్థానాలు గెలవటం కోసం కనీసం సింగిల్ డిజిట్ నుంచి ఒక 20 సీట్లను గెలవటం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో అనేకమైనటువంటి అడ్డదారులు దొక్కుతూ ఉన్నాడు. ఇవాళ ఇన్ఛార్జీలు అన్నారు, కోఆర్డినేటర్లు అన్నారు. మళ్ళా ఇవాళ వైవి సుబ్బారెడ్డి ఇవాళ సీకుల సాధికార కమిటీ నేతృత్వంలో నాయకులందరూ కూడా ఇక్కడికి కార్యక్రమాన్ని చేపట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం బీసీడీ నుంచి నాగవంశీకుల్ని ఏలేకు మార్చాలనేటువంటి అనేక సంవత్సరాలుగా ఒక కోరిక కోరుతూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఈ కోరికను నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తీరుస్తారనేటువంటి ఆశతోటి, ఎందుకంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంత అన్యాయం చేసిందనేది మనం అందరం కూడా గత 5 సంవత్సరాల్లో భరించాం. 154 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది, కానీ కనీసం 150 కోట్లు కూడా ఆ కార్పొరేషన్లు ఇవ్వలేని పరిస్థితి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వెన్నుముక్కలాగా తెలుగుదేశం పార్టీ నాగవంశ సాధికార కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా పెట్టడం జరిగింది. ఎందుకు ధర్నా పెట్టామంటే గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఏమాత్రం కూడా బీసీలను పట్టించుకోలేదు. దాంట్లో భాగంగా మా నాగవంశుల్ని దగా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీనే. మరి ఎంతగా గొప్పగా చెప్తా ఉన్నారు. మీ నాగవంశ సాధికార కమిటీ చైర్మన్ వేసాము, డైరెక్టర్లు వేసాము, మీకు ఉద్ధరిస్తారని చెప్పారు. అమ్మా చైర్మన్ అమ్మా, బాబు అందరూ డైరెక్టర్లారా, మీరు ఆలోచించండి. మన జాతి ప్రయోజనాల కోసం మన జాతికి మీరేం చేశారు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కేవలం ఫోటోకాలు దేవాలయాలు. నాగవంశుల సాధికార కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకి ఈరోజున జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలకి ఈ 5 సంవత్సరాల్లో అనేకమైన పథకాలే కాదు, వారికి ఎన్నో సేవలు చేశాం, వారికి ఎన్నో చేశామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 56 కార్పొరేషన్లకి చైర్మన్ లేసి మనం గతంలో సినిమా చూసాం, ఉత్తుత్తి బ్యాంక్ అన్నట్టు ఉత్తుత్తి కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకుండా వారి అభ్యుతికి, వారి యొక్క ఎదుగుదలకి పార్టీలో చేరిన వారు పార్టీ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సూచించారు. ప్రవాస భారతీయుడు గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రవికృష్ణకు కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రవికృష్ణ చాలా సేవా కార్యక్రమాలు చేశారని, పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రవికృష్ణ ద్వారా పార్టీ బలపడుతుందని అన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఆయన సేవలను పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పురంధరేశ్వరి పార్టీ నేతలకు సూచించారు. అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాంటి విషయం
కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఇవాళ మార్చి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్తున్న మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీలో చిన్నమ్మ గారు, మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నందుకు నాకెంతో గర్వంగానూ సంతోషంగా ఉంది. స్థాయికి అలాగే విదేశీ మార్గదర్శనం మనకి ఎన్నో రెట్లు ఇప్పుడు మన దగ్గర ఉంది. అంతేకాకుండా భారతదేశం వేరే దేశాల్లోని యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా భారతదేశం యొక్క స్థానాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని అగ్రదేశాలను చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇవాళ రోజున ఫాలో అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా అది బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. నేను ఇందులో సాధారణ కార్యకర్తగా నేను స్టార్ట్ చేస్తాను, కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఏకాత్మతత్వ జ్ఞాన సర్వ మానవ సమ్మేళన మహాయజ్ఞ సభ కమిలి పిలుపు పేరుతో 763వ సభ మొగల్రాజ్పురంలోని శ్రీ కమిలి బాబాజీ ఆశ్రమం నందు జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమం భక్తులు మాట్లాడుతూ అన్ని కులాలు మతాలకు దేవుడు ఒక్కడే అనే నినాదంతో ఆశ్రమం నడపబడుతుందని తెలిపారు. భక్తులు కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. నాగ పౌర్ణమి సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించినట్లు తెలియజేశారు. 763వ సభ ఏకాత్మ తత్వజ్ఞాన సర్వమత సమిష్టి మహాసభలు నిర్వహింపబడి ఉన్నవి. ఈరోజు పూర్ణాహుతి జరిగి ఉన్నది. ఈ కార్యక్రమంలో బాబాజీ భక్తులెల్లరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి యజ్ఞధరులుగా విజయవాడ మాచవరం వాస్తవ్యులు శ్రీ బాయినేని పూర్ణచంద్రరావు గారు, వారి సతీమణి నాగమణి, వారి కుమారుడు షణ్ముఖ గారు యజ్ఞధరులుగా నిలిచి, ఇట్లే ఏకాత్మ విజ్ఞాన సమితి కార్యకర్తలు భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమానికి బాగా సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా బాబాజీ చెప్పినటువంటి ఏకాత్మ సిద్ధాంతం అనగా అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అన్ని జీవుల్లో. కాబట్టి కులాలు మతాలలో ఉంటూ ఆశ్రమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాం. నా పేరు జగదీష్ అండి. బాబా ఆశ్రమం నందు వార్షిక మహాసభలు జరుగుతున్నవి. సర్వమానవ సమిష్టి తత్వం తెలియజేయడానికి సభలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో జరుగుతుంటాయి. ఈ సంవత్సరం విజయవాడ కమిలిబాబా ఆశయాన పర్వతం నందు జరుగుతున్నవి. సర్వమానవులు ఒకటే, సర్వ మతాలు ఒకటే, సర్వ కులాలు ఒకటే, అన్ని మతాలకి దేవుడు ఒక్కటే అని తెలియజేయడం కోసమే ఈ యొక్క ముఖ్య సభలు. ఇది కమిలిబాబా ఆశ్రమము కేంద్రం, ప్రధాన కేంద్రం ఇది. ఈ యొక్క సభలకు అన్ని మతస్థులు, అన్ని కులస్తులు కూడా పాల్గొని ఈ సభలందు వాళ్ళ యొక్క ముఖ్య ఉపదేశాలను అందిస్తుంటారు. వారి ఉపదేశాలను కూడా అందరూ కూడా జగన్ దళితుల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని టీడీపీ పశ్చిమ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ ఆరోపించారు. బాబు రావాలి, రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిస్తూ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ పెజ్జోడిపేటలోని ఆర్సీఎం చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేరీమాత స్వరూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేశారు. అనంతరం బేగ్ మాట్లాడుతూ నిన్న మంచి ఐక్యతతో కూడిన సమావేశం జరిగిందని, అందులో భాగంగా దళితులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సీట్లు కేటాయించారని తెలిపారు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ దళితులకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని, అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. దళిత సామాజిక వర్గ నేతలను ఇబ్బందులు పెట్టడమే కాక వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారన్నారు.
దళితుడైన డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అతన్ని పోలీసుల చేత కొట్టించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారన్నారు. దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలు ఈ రాష్ట్రంలో జరిగాయని చెప్పుకొచ్చారు. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశం పెట్టి 99 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. నిన్న జరిగిన ఈ సమావేశంలో మనమందరం చూసింది ఒక మంచి కలయిక, ఒక మంచి అనుబంధం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సఖ్యత, ఐక్యత ఇవన్నీ మనం నిన్న చూసాం. ఏ రకంగా ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన రావాలి, రాష్ట్ర అభివృద్ధి రావాలి, సంక్షేమం కూడా జరగాలి, సబ్లాన్ని కూడా దాంట్లో భాగంగా తీసేయడం కూడా జరిగింది. విదేశీ విద్య లాంటి పథకం దాన్ని కూడా తీసేయడం జరిగింది. ఒక్క లోను లేకుండా దళితులు కూడా గత 5 సంవత్సరాల్లో అన్యాయం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దళిత సామాజిక వర్గానికి చెందిన దళితుల నాయకులందరూ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బంధించి చివరికి చాలా సామాన్యులైన డాక్టర్ సుధాకర్ గారిని కూడా కేవలం ఒక మాస్క్ అడిగారని చెప్పి అమరావతి ఉద్యమంలో పోలీసులతో కొట్టించి మరి అలాంటి వ్యక్తిని ఆత్మహత్య చేసుకునే విధంగా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చిన ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. అలాగే మనం అందరం చూసాం, ఒక డ్రైవర్, దళిత డ్రైవర్, అతన్ని హతమార్చి. టీడీపీ జనసేన పొత్తు రాష్ట్రం కోసం కాదని నారా లోకేష్ అభివృద్ధి కోసం అంటూ దేవినేని అవినాష్ విమర్శలు గుప్పించారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ ఈఎస్ఐ హాస్పిటల్ గేట్ దగ్గర నుండి గడప గడపకు మన అవినాష్ అన్న హామీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవినేని అవినాష్ సోదరి క్రాంతి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఇతర కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగిన బండ్లు పంపిణీ కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు మరోసారి జనసేన పార్టీని మోసం చేశారని వ్యాఖ్యానించారు. ఇతరులను మోసం చేయటం బాబుకు అలవాటని, ఆ విషయం ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. 2 పార్టీలు కలిసి వచ్చినా వైసీపీని ఏం చేయలేరని, రాబోయే ఎన్నికల్లో జగన్ మరలా ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. ఎప్పుడో పాత చింతపండు పచ్చడి రుబ్బి 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 అదంతా కూడా తుప్పు పట్టిపోయి మళ్ళీ మాకు అదే పచ్చడి పెడతా అంటున్నారు చంద్రబాబు. కానీ మాకు ఈరోజు ఆ చింతపండు పచ్చడి వద్దు, ఎండాకాలం స్వచ్ఛమైన కొత్త మామిడికాయ పచ్చడి తినాలని చెప్పిన ఉద్దేశం తూర్పు నియోజక ప్రజానీకానికి ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేమందరం గారు ఓటేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారు ఈరోజు ఆ క్యాండిడేట్ని చూసి, ఆ పాత 70 ఏళ్ళ క్యాండిడేట్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా జనసేన నాయకులు పాపం సోదరులు అమ్మిశెట్టి వాసు కానివ్వండి, మరొక సోదరులు బత్తున్ రాము కానివ్వండి, వీళ్ళందరూ గారు మమ్మల్ని చంద్రబాబు మోసం చేశారని చెప్పిన విధంగా ఈరోజు ఆ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ గారు ఇదవుతుంది. ఈరోజు అందరు గారు ఒకటే అడుగుతున్నారు, ఎందుకు ఈ విధంగా చంద్రబాబు నమ్మించి. బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ను నేటి వరకు నవీకరణ చేయలేదని ఏఐబీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పెన్షన్ నవీకరణ క్రమం తప్పకుండా జరుగుతూ ఉండగా బ్యాంకింగ్ రంగంలో మాత్రం అమలు కావటం లేదన్నారు. మహాత్మాగాంధీ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ఏపీబీఆర్ఎఫ్ రాష్ట్ర మహాసభను నిర్వహించారు. ఏఐబీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఎస్ఎం దేశ్పాండే, ప్రధాన కార్యదర్శి షర్బత్ చాంద్ జైన్, సంయుక్త ప్రధాన కార్యదర్శి కె విశ్వనాథ్ నాయక్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎన్ఎస్ఎన్ రెడ్డి, ఏపీబీఆర్ఎఫ్ చైర్మన్ ఎంబి శంకర్రావు, అధ్యక్షులు బీవీవీ కొండలరావు, ప్రధాన కార్యదర్శి ఎల్లారావు, ఉపాధ్యక్షులు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎం దేశ్పాండే
షర్బత్ చాంద్ జైన్ మాట్లాడుతూ తమ సంఘంలో 2.5 లక్షల మందికి పైగా సభ్యులున్నారని, దేశవ్యాప్తంగా 23 రాష్ట్ర యూనిట్లు ఉన్నాయని తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో పెన్షన్ స్కీమ్ నవీకరణ 30 ఏళ్ల నుంచి జరగలేదని, దీనిపై ఏఐబీఆర్ఎఫ్ పోరాడుతోందని అన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, పెన్షన్ నవీకరణ బదులు పరిహారం గురించి వారు ప్రతిపాదించడం జరిగిందని, దానికి సంబంధించిన పూర్తి సమాచారం రాలేదన్నారు. 1986, we all who are sitting here, we all are lucky that we retired after 1986. But there were many our colleagues who fought for the pension scheme. Pension scheme is the wonderful scheme. Wonderful. If you analyze it, you will get everything is, it is a defined benefit pension scheme where your all benefits are defined. You need not see the performance of your corpus. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరియు ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ గారి 3rd ట్రైనల్ కాన్ఫరెన్స్ కొరకు మేమందరం ఇక్కడికి వచ్చాము. మా ప్రెసిడెంట్ గారు దేశపాండే గారు ఆల్రెడీ మీకు 2 ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి పెన్షన్ అప్డేషన్, 2 హెల్త్ ఇన్సూరెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో దాదాపు 11,000 మంది బ్యాంక్ రిటైరీస్ ఉన్నారు. ఆ 11,000 మంది బ్యాంక్ రిటైరీస్లో 8,000 బ్యాంక్ మంది మా అసోసియేషన్ ఫెడరేషన్ మెంబర్స్ ఉన్నారు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి బ్యాంక్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి పెన్షన్లో అభివృద్ధి జరగలేదు. SM Deshpande, I am President of All India Bank Retirees Federation. I came from Pune today along with my General Secretary Sri S.C. Jain, who has come from Indore. We both are here for the inaugural session of 3rd Triennial Conference of All India Bank Retirees Federation, a state unit of AIBRF in Andhra Pradesh. In today's meeting, naturally all the retiree colleagues from all the banks who are affiliated to AIBRF, they will be here, delegates, observers, retiree colleagues from all the banks. AIBRF is a registered trade union under the Trade Union Act for bank retirees. We are having pan-India presence. Our membership is 250,000 plus. We have 47 affiliates, 23 states. మోదీ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. 4వ రోజు విజయవాడ సెంట్రల్లో కొనసాగుతున్న సిపిఎం జన శంకారావం పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ మోదీ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిన బీజేపీ, మోదీకి వైసీపీ, టీడీపీ, జనసేనలు లొంగిపోయాయని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిని నాశనం చేసిన పాపం మోదీ జగన్లదేనన్నారు. ఆ మోదీతో టీడీపీ, జనసేన జతకట్టి అమరావతిని కాపాడుతామనటం మోసపూరితమని తెలిపారు. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని మేయర్ గారు చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు? చెత్త పన్నులు వేయటం మీ అభివృద్ధి, ఇంటి పన్నులు పెంచడం మీ అభివృద్ధి, నేల ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు పెంచడం అభివృద్ధి. ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. విజయవాడలో కనీసం సిగ్గుపడట్లా. అంతకుముందు తెలుగుదేశం అయినా ఇవాళ వైసీపీ అయినా ఎమ్మెల్యేలు గెలిచి ఏం చేశారు, మేయర్లుగా గెలిచి ఏం చేశారు? విజయవాడ నగరాన్ని తీవ్రమైన నిర్లక్ష్యం చేశారు. ఒక్క సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉందా విజయవాడకి? సెంట్రల్ నియోజకవర్గంలో 15 ఏళ్ళు అయింది గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేసి. మొండి గోడలు కనబడుతున్నాయి, సిగ్గుపడండి. మధురానగర్ అండర్ బ్రిడ్జి ఎన్ని రోజులు కడతారు? కట్టినా అది పూర్తయినా పనికొస్తుందా? మధురానగర్ పప్పుల మిల్ దగ్గర రైల్వే గేట్ తప్ప ఇంతవరకు అసలు బ్రిడ్జి గురించి ఊసేలేదు. యాంబే కాలనీ అండర్ బ్రిడ్జి ఊసేలేదు. రోడ్లు ఎలా ఉన్నాయి? దానికి తోడు విజయవాడలో కనీసం ఈ 5 ఏళ్ల కాలంలో చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా ఉందా? ఒక్క అభివృద్ధి ఉందా? ఆఖరి సిగ్గులేదు. కార్పొరేషన్ ఆఫీసు గత 8 ఏళ్ల నుండి నగరపాలక సంస్థ కార్యాలయం సగంలో ఆగిపోయిందంటే సిగ్గుపడాలి. అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకున్నారు. దోమలు చెండాడుకు తింటున్నాయి. దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి నూతన అధ్యక్షుడిగా
పైలా సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ఒక ఫంక్షన్ హాల్ నందు జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మలపల్లి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి, విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరెళ్ల జ్ఞాన సత్య వెంకటనారాయణ, కోశాధికారి శ్రీ చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్టీఆర్ జిల్లా దస్తావేజ్ లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి అధ్యక్షులు. ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లాకి దస్తావేజ్ లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి తరపున నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తుమ్మలపల్లి హరికృష్ణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ గుంటి వేణుగోపాల్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ ఎన్జీఎస్వి నారాయణ గారు, కోశాధికారి శ్రీ చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి గారి సమక్షంలో రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వందలాది మంది దస్తావేజ్ లేఖరులు ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. అదే మాదిరిగా భవిష్యత్తులో మా నూతన కార్యవర్గం దస్తావేజ్ లేఖరులకు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కానీ మేమంతా కూడా వారికి అండగా నిలుస్తామని, అదే మాదిరిగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా గత 150 ఏళ్లుగా ఈ వృత్తిని కొనసాగిస్తున్న మా అందరికీ కూడా లైసెన్సులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా రిజిస్ట్రేషన్ విధానంలో ఎటువంటి లోపాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మా యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిస్తే టెక్నాలజీకి డెవలప్మెంట్కి ఎటువంటికి మేము వ్యతిరేకం కాదని, మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాకి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ నూతన కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 100 సంవత్సరాలకు పైబడి డాక్యుమెంట్ రైటర్స్గా వృత్తిని కొనసాగిస్తున్నటువంటి మేము గత 60 సంవత్సరాల నుంచి మరి యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుని దస్తావేజు లేఖరుల యొక్క సమస్యల్ని అనుక్షణం పరిశీలన చేస్తూ వాటి పరిష్కార మార్గాలను చూస్తూ ముందుకు సాగడం జరుగుతోంది. మరి ఈ యొక్క దస్తావేజు లేఖల వృత్తి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ని విజయవాడ నగరంలో భూతద్దం భాస్కర్ నారాయణ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా మురళీ ఫార్చ్యూన్ రోడ్ లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో శివ కందుకూరి మాట్లాడుతూ భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రం హర్రర్ కామెడీతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రమన్నారు. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో జరిగిన హత్యలను దిష్టిబొమ్మ హత్యలుగా సాగే కథలో పోలీసులకు అంతు చిక్కని కేసుని హీరో ఎలా పరిష్కరించాడు అనేది సినిమాలో చూడవచ్చని చెప్పారు. శివ కందుకూరి. సో మేము భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమాతో మీ ముందుకి 1 మార్చ్ నాడు థియేటర్స్లో రాబోతున్నాము. సో దాని సందర్భంగా ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి అండ్ విజయవాడలో ఉన్న మీ అందరినీ కలుసుకోవడానికి వాళ్ళ విజయవాడ రావడం జరిగింది. ఫస్ట్ డే అమ్మవారి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేసాం మా డే. చాలా చాలా గొప్ప అనుభూతి అండి. ఎప్పుడు విజయవాడకు వచ్చినా, ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్న ఆ పాజిటివ్ ఫీల్ అనేది మాతో మేము ఎప్పుడు క్యారీ చేస్తాము. అండ్ పర్టికులర్గా విజయవాడ గురించి చెప్పాలంటే నాకు చాలా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందండి ఈ ప్లేస్తో. నా ప్రతి సినిమాకి సంబంధించి ఏదో ఒక ఈవెంట్ కానీ, ఏదో ఒక లాంచ్ కానీ ఇక్కడ స్టూడెంట్స్తో పాటు ఇక్కడ విజయవాడ అనే టౌన్లో ఏదో ఒక ఈవెంట్ చేశాము. అండ్ ప్రతి ఒక్కసారి మమ్మల్ని ఎంతో బాగా ఆదరించారండి. చాలా ప్రేమతో చూసుకున్నారు. అండ్ ఇక్కడ మనుషులంటే కూడా మాకు చాలా చాలా ఇష్టం. మమ్మల్ని ఎప్పుడు చాలా బ్లెస్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రాశి సింగ్. నేను ఇక్కడ ఐ థింక్ ఇది నా 4th టైం విజయవాడకి. whenever I came, I received a lot of love, a lot of respect and support ఇక్కడ విజయవాడలో. ఈరోజు కూడా మనం టెంపుల్ నుంచి స్టార్ట్ చేసాం. సో వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద సిటీ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అమ్మ గారు. అండ్ లాస్ట్ టైం కూడా శివ గారు చెప్పారు మన సాంగ్ ఇక్కడ రిలీజ్ అయింది. అండ్ ఆ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. లాట్ ఆఫ్ పీపుల్ మేడ్ రీల్స్ ఆల్సో అండ్ ఆల్వేస్ గాట్ సపోర్ట్ ఇన్ దిస్ సిటీ. అండ్ ఈరోజు కూడా మీ అందరూ ఇక్కడ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. రీసెంట్గా ఒక సాంగ్ శివుడు సాంగ్ కూడా రిలీజ్ అయింది. చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా వ్యూస్ వచ్చింది. అండ్ సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మన ఫిల్మ్ భూతద్దం భాస్కర్ నారాయణ 1st మార్చ్కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇట్స్ యూనిక్. నమస్కారం, నా పేరు అరుణ్. సో భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా వస్తుంది మార్చ్ 1st రోజు. సో ఈరోజు మార్నింగ్ విజయవాడకు వచ్చాము.
ఫుడ్ చాలా బాగుంది, మనుషులు చాలా బాగున్నారు, యాంబియన్స్ అంతా బాగుంది, ఎండలు ఇంకా బాగున్నాయి. మా సినిమా కూడా చాలా బాగుంటుంది. మాస్ ఫస్ట్ రోజు వచ్చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. రీచ్ కన్నా ఇప్పుడు నాకు ఎండ్ ఆఫ్ ది డే సినిమా కాబట్టి నాకు చాలా హై ఉంది అనమాట సినిమాలోకి వచ్చినందుకు. పెద్ద కథలు చెప్పడానికి స్కోప్ ఉంది. అక్కడైతే 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్తాను అవుతారు, ఇక్కడైతే 2.5 గంట కాబట్టి బాగుంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల మద్దతు ఆమోదం ఉండాలని ఉద్దేశంతోనే కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని స్పష్టీకరణ. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వం ద్వారానే సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిన ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పురంధరేశ్వరి. బీసీ కార్పొరేషన్లకు జరుగుతున్న అన్యాయంపై నిరసన దీక్ష చేపట్టిన నాగవంశం సాధికార సమితి. వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసగించిందని ఆరోపించిన టీడీపీ నేతలు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.